హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు మురళి. మీరు చూస్తున్నారు మురళి టెక్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో అప్డేట్ అయినటువంటి గ్రామ వార్డ్ వాలంటీర్ యాప్ గురించి ఏమి అప్డేట్ అయింది, దాంట్లో ఉన్న ఫీచర్స్ ఏంటి అనేది ఈ వీడియోలో అయితే చూద్దాము. గత ప్రభుత్వ టైంలో ఈ యాప్ అనేది గ్రామ వార్డ్ వాలంటీర్ యాప్గా ఉండడం జరిగింది. తర్వాత దానిని GSWS వాలంటీర్ యాప్కి అయితే పేరు మార్చడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం దానిని GSWS ఎంప్లాయీ మొబైల్ యాప్గా అయితే పేరు మార్చడం జరిగింది. ఈ యాప్ ఇప్పుడు ప్లేస్టోర్లో అందుబాటులో ఉంది. ఈ యాప్ అనేది ప్రస్తుతం టెస్టింగ్ మోడ్లో అయితే ఉండడం జరిగింది. ఇది వాలంటీర్లకు ఓపెన్ అవుతుంది, అదేవిధంగా సచివాలయ సిబ్బందికి కూడా ఈ యాప్ అయితే ఓపెన్ అవుతుంది. అయితే టెస్టింగ్ మోడ్లో ఉంది. ఓకే, ఇప్పుడు ఈ యాప్ని ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకొని ఏ విధంగా లాగిన్ అవ్వాలి, ఏంటి ప్రాసెస్ అనేది ఇప్పుడు చూద్దాము. ముందుగా యాప్ని డౌన్లోడ్ చేసుకున్నట్టుకు ప్లేస్టోర్లోకి వెళ్ళేసి GSWS ఎంప్లాయీ మొబైల్ యాప్ అయినా సెర్చ్ చేయొచ్చు, లేదా ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ క్లిక్ చేయగానే డైరెక్ట్గా ప్లేస్టోర్కి అయితే తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి ఆల్రెడీ ఓపెన్ అనేది చూపించడం జరిగింది. ఒకవేళ ఇన్స్టాల్ చేయకపోయినట్లయితే ఇన్స్టాల్ అనే ఆప్షన్ అయితే చూపించడం జరుగుతుంది. ఇన్స్టాల్ బటన్ మీద క్లిక్ చేస్తే ఆ యాప్ అయితే ఇన్స్టాల్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ముందుగా యాప్ని అయితే ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే రావడం జరిగింది. ఇక్కడ ఎంటర్ యూజర్ నేమ్, అదేవిధంగా లాగిన్ అనే బటన్ అయితే ఇవ్వడం జరిగింది. ఎంటర్ యూజర్ నేమ్ దగ్గర వాలంటీర్ యొక్క CFMS ఐడి లేదా సచివాలయ సిబ్బంది యొక్క CFMS ఐడి అయితే నమోదు చేయాలి. నేను వాలంటీర్ యొక్క CFMS ఐడి అయితే నమోదు చేస్తున్నాను. ఇలా వాలంటీర్ యొక్క CFMS ఐడి నమోదు చేసి లాగిన్ బటన్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే ఇక్కడ 3 రకాలైతే ఆప్షన్లు అయితే ఇవ్వడం జరిగింది. బయోమెట్రిక్, ఐరిసా, ఫేషియల్. ఈ మూడింటి ద్వారా ఏదో ఒక దాని ద్వారా లాగిన్ అవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ చాలామంది దగ్గర బయోమెట్రిక్ కూడా ఉండకపోవచ్చు, కాబట్టి ఫేషియల్ అనే ఆప్షన్ అయితే ప్రస్తుతం వర్కింగ్లో ఉంది. కాబట్టి ఫేషియల్ ద్వారా లాగిన్ అవ్వడానికి ప్రయత్నించండి. కాబట్టి ముందుగా నేను ఇక్కడ చెక్ బాక్స్ మీద క్లిక్ చేస్తున్నాను, తర్వాత ఫేషియల్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. ఆ ఫేషియల్ ముందు క్లిక్ చేసే ముందు మీకు ఫేషియల్ ద్వారా లాగిన్ అవ్వడానికి మరొక యాప్ అయితే కావాలి. ఆ యాప్ వచ్చేసి ఇక్కడ చూసారు కదా, ఆధార్ ఫేస్ ID. ఇది ప్లేస్టోర్లో అందుబాటులో ఉంటుంది. దానిని ఇన్స్టాల్ చేసుకోండి. ఓకే, నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ అన్ఇన్స్టాల్ మాత్రం చూపిస్తుంది. సో ఇప్పుడు వచ్చేసి ముందుగా యాప్ని అయితే ఓపెన్ చేసి ఫేషియల్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ చూసినట్లయితే ఎంప్లాయీ మొబైల్ అప్లికేషన్ టెస్టింగ్ అని ఉంది కదా, ఓకే ఇచ్చేసేయండి. అంటే ఈ యాప్ అనేది టెస్టింగ్లో ఉంది. సరే, ఓకే ఇచ్చేసేయండి. ఓకే ఇచ్చిన తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే మన యొక్క CFMS ఐడి, తర్వాత అప్డేట్ EKYC అనే ఆప్షన్ మాత్రం ఇవ్వడం జరిగింది. ఓకే, ఇప్పుడు అప్డేట్ EKYC ఆప్షన్ ఏ విధంగా వర్క్ అవుతుంది, మనకు వర్క్ అవుతుందా లేదనేది చూద్దాము. దానికోసం ముందుగా అప్డేట్ EKYC అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎంటర్ ఆధార్ నంబర్, అదేవిధంగా ఎంటర్ సిటిజన్ మొబైల్ నంబర్. ఓకే, ఆధార్ నంబర్ ఎంటర్ చేయాలి, సిటిజన్ యొక్క మొబైల్ నంబర్ అనేది ఎంటర్ చేయాలి. ఈ విధమైనటువంటి ఇంటర్ఫేస్ కూడా గత ప్రభుత్వ కాలంలో కూడా ఈ విధంగానే ఉంది. ఓకే, ఇప్పుడు ఇది ఏ విధంగా వర్క్ అవుతుందో చూద్దాం. ఇక్కడ సిటిజన్ యొక్క ఆధార్ నంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను. సిటిజన్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేశాను, అదేవిధంగా మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేయగా సేమ్ ఆ సిటిజన్ అథెంటికేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. అది ఏ విధంగా అంటే బయోమెట్రిక్ ద్వారా చేయొచ్చు, ఐరిస్ ద్వారా చేయొచ్చు, ఫేషియల్ ద్వారా చేయొచ్చు. మనకు అందుబాటులో ఉన్న ప్రస్తుతం ఫేషియల్ ద్వారా కాబట్టి నేను చెక్ బాక్స్ మీద క్లిక్ చేసి ఫేషియల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. సేమ్ మనకి ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసుకున్నాను, నాదే EKYC చేసుకుంటున్నాను. ఇలా సక్సెస్ఫుల్ అనేది రావడం. ఎంప్లాయీ మొబైల్ అప్లికేషన్ ప్రొసీడ్ టు సబ్మిట్, ప్రొసీడ్ అని క్లిక్ చేయగానే ఓకే, ఈ విధంగా మన యొక్క నేము, డేట్ ఆఫ్ బర్త్, మన జెండర్ అయితే చూపించడం జరిగింది. అంటే EKYC అనేది అప్డేట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ క్లోజ్ బటన్ మీద క్లిక్ చేయాలి. సో నెక్స్ట్ ఆటోమేటిక్గా బ్యాక్ అయితే రావడం జరిగింది. ఈ విధంగా ఈ యాప్ అనేది టెస్టింగ్ మోడ్లో అయితే వర్క్ అవ్వడం జరుగుతుంది. మీలో ఎవరైనా యాప్ని లాగిన్ అవ్వాలనుకుంటే ఈ విధంగా లాగిన్ అవ్వచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్కి సంబంధించినటువంటి అఫీషియల్ వాట్సాప్ గ్రూప్ అనేది ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి మన యొక్క అఫీషియల్ వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.